మీరు సరిగ్గా పూర్తిగా ఏది మ్యాటర్ ఎవరు చూస్తే కదా. ఇప్పుడు కూడా సాంగ్ 3 నిమిషాల సాంగ్. సో వెయిట్, ఐఎమ్ డైవర్టింగ్. అక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను, ఆ రోజు కూడా పొరపాటున నేను ఎవరినైనా ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడున్నా లేకపోతే నాలో ఏమైనా నచ్చకపోయి ఉంటే ఇట్ విల్ ఇంప్రూవ్ విత్ టైం, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అక్కడ స్టేజ్ మీద. అండ్ ఈ రోజు కూడా సాంగ్ పాడిన స్టేజ్ మీద ఈ సాంగ్ లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండవు అని కూడా క్లియర్గా చెప్పాను నేను. ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీనికి ఒక చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది, ఇంకొక పల్లవి, ఒక పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్తక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు అది.